డీలర్ల ఐక్యత, రేషన్ డీలర్లకు 30,000 రూపాయల జీతాలు, రేషన్ డీలర్లకు 30,000 రూపాయల జీతాలు, రేషన్ డీలర్ ప్రభుత్వ ఉద్యోగిగా, రేషన్ డీలర్ ప్రభుత్వ ఉద్యోగిగా, రేషన్ డీలర్ ప్రభుత్వ ఉద్యోగిగా, రేషన్ డీలర్ల ఐక్యత, రేషన్ డీలర్ల ఐక్యత, రేషన్ డీలర్ల ఐక్యత, రేషన్ డీలర్ల ఐక్యత, రేషన్ డీలర్ల ప్రభుత్వ ఉద్యోగిగా, రేషన్ డీలర్ ప్రభుత్వ ఉద్యోగిగా, రేషన్ డీలర్ 30,000 రూపాయల జీతాలు, రేషన్ డీలర్కు 30,000 రూపాయల జీతాలు, రేషన్ డీలర్ 30,000 రూపాయల జీతాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా 51 జిల్లాల్లో ఆహార సబ్సిడీకి నగదు బదిలీ ప్రవేశపెట్టేందుకు ఉత్తర్వులు జారీ చేశాయి. ఆహార సబ్సిడీకి నగదు బదిలీ వద్దు, పోషక విలువలతో కూడిన ఆహార భద్రత ముద్దు అనే నినాదంతో మేము ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు 11వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా 6 లక్షల మంది రేషన్ డీలర్లు దుకాణాలు బంద్ పాటించి జిల్లా కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమం చేస్తున్నాము. దీనికి మాకు సంఘీభావంగా అన్ని రాజకీయ పార్టీ సభ్యులు మరియు కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా మాకు మద్దతు తెలుపుతున్నాయి. మరియు దీనికి వినియోగదారులు కూడా పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలపడానికి ఈ యొక్క కార్యాలయం వద్దకు ఇచ్చేశారు. వారి అందరికీ కూడా మా చౌకధర దుకాణ సంక్షేమ సమితి ధన్యవాదాలు. నగదు బదిలీ వద్దు, పోషక విలువలతో కూడిన ఆహార భద్రత ముద్దు అనే యొక్క నినాదంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మా ఏకైక డిమాండ్ ఏంటంటే బయోమెట్రిక్ మిషన్ పెట్టినా, ఆధార్ ఆన్లైన్ రేషనింగ్ పెట్టినా, నగదు బదిలీ పెట్టినా మా రేషన్ డీలర్ల ఉపాధికి భద్రత కల్పించాలి. రేషన్ డీలర్లకు ప్రభుత్వ ఉద్యోగస్తుల్లాగా గుర్తించాలి. రేషన్ డీలర్లకు 30,000 రూపాయల జీతాలు చెల్లించాలి. 30,000 రూపాయల జీతాలు ఎందుకు చెల్లించాలంటే హైదరాబాద్ నగరంలో హైటెక్ సిటీ, A1 సిటీ, గ్రేటర్ సిటీగా హైదరాబాద్ నగరం ఉన్నది కాబట్టి ఇక్కడ ఖర్చులు అధికము. మరియు చౌక డిపో నిర్మాణ ఖర్చులు కూడా అత్యధికంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మా యొక్క డిమాండ్ను ప్రభుత్వము 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మా యొక్క సమస్యలు పరిష్కరిస్తే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము కృతజ్ఞతతో సంఘీభావంగా ఉంటామని చెప్పి దేశవ్యాప్తంగా 6 లక్షల డీలర్లు, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,24,00,000 కుటుంబాలన్నీ అన్నిటి కూడా ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు రేషన్ డీలర్లకు ఉంటాయి. ఒక రేషన్ కార్డు 4 ఓట్లు ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అంటే ఒక డీలర్ పరిధిలో 700 కార్డు ఉన్నప్పుడు 2,800 ఓట్లు ఒక రేషన్ డీలర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కాబట్టి మా సమస్యలను కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము సానుకూల దృక్పథంతో పరిష్కరించి వెంటనే జీవో విడుదల చేయాలని మేము కోరుతున్నాము. ఈ యొక్క ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అమల్లోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఈ విషయమై ప్రతి డీలర్ కూడా వాళ్ళకి స్టాక్ అమ్ముతూనే వాళ్ళ కమిషన్ వస్తూ ఉంటుంది. అలాంటి స్టాక్ అమ్మడానికే వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు డీలర్లందరూ కూడా రోడ్డు మీద రావడం జరుగుతుంది. కాబట్టి మాకేంటంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలి. మినిమం ఒక షాప్ రన్ చేయాలంటే షాప్ రెంటు, పన్నుకి జీతము, మళ్ళీ ట్రాన్స్పోర్టేషను, మళ్ళీ ఇల్లు నడపడానికి ఇంటికి రాయి, భార్య పిల్లలకు తిండి పెట్టాలా, ఇంతకన్నా 40 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాము. కాబట్టి
ఇంకొకటి ఏంటంటే మా వినతి, ఒక డీలర్కి మినిమం ఒక సిటీలో బతకాలంటే 30,000 రూపాయలు అంటే ఏంటి బతకడం కష్టం. 10-15 వేలు షాప్ మెయింటెనెన్స్కే పోతుంది. మళ్ళీ ఇల్లు సంసారానికి 10-15 వేలు ఇస్తే మేము బతకగలుగుతాం. కాబట్టి దయచేసి పెట్టి విషయంలో మీరు మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ పెట్టండి, ఇంకా బయోమెట్రిక్ సిస్టమ్, ఆధార్ కార్డ్, ఎన్నో సిస్టమ్స్ పెట్టినారు. ఏదైనా మేము అన్నిటికీ అంగీకరిస్తున్నాము. అయితే ఏంటంటే మా బతుకుదరికి మమ్మల్ని రోడ్డు మీద తీసుకురాకుండా మమ్మల్ని ఏదైనా ఆధారం చూపించాలి. ఎందుకంటే మాకు రేషన్ షాప్ డీలర్ ఇచ్చినప్పుడే మా యొక్క ఎంప్లాయ్మెంట్ కార్డ్ మొత్తం సరెండర్ చేస్తున్నారు. మళ్ళీ అందులో క్లాసెస్ ఏంటంటే ఏ పని చేయకూడదు, ఓన్లీ డీలర్షిప్ చేసేటప్పుడు వేరే ఉద్యోగాలు చేయొద్దు, వేరే బిజినెస్ చేయొద్దు అలాంటి ఆప్షన్ పెట్టినారు. ఈరోజు డీలర్లందరూ కూడా చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళకి అప్పులు చేసుకొని షాప్ రన్ చేస్తున్నారు. అప్పులు ఉన్నాయి, వాళ్ళు పిల్లలందరూ పెద్దగా అయినారు, వాళ్ళకి పెళ్లి చేయాలా. ఈ పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేసి డీలర్లందరినీ రోడ్డు మీద తీసుకురాకుండా వాళ్ళ బతుకుదెరువుకి ఏదైనా దారి చూపించాలి. మెయిన్ డిమాండ్ ఏంటంటే ప్రతి ఒక్క డీలర్ని కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు గుర్తించాలి. లేని పక్షంలో నెలకి 30,000 రూపాయలు జీతం ఇవ్వాలి. ఇది మాట. मैं हैदराबाद फेयर प्राइस ऑफ डीलर्स वेलफेयर एसोसिएशन का वाइस प्रेसिडेंट हूँ। मेरा नाम मोहम्मद अब्दुल समद है। मैं गवर्नमेंट को फर्स्ट ऑफ ऑल ये क्लियर करना चाह रहा हूँ कि हम लोग गवर्नमेंट के किसी प्रोग्राम के अगेंस्ट में नहीं है, चाहे वो कैश ट्रांसफ़र स्कीम हो, चाहे वो बायोमेट्रिक सिस्टम हो, चाहे वो आधार हो, तो कोई भी सिस्टम के लिए हम लोग किसी के अगेंस्ट में नहीं है। हम लोग खुद भी गवर्नमेंट के हर काम के लिए हम खुद फेवर करना चाह रहे हैं। हम लोगों को भी एक वाइट कलर जॉब करें, जैसा हम तमगा लेना चाह रहे हैं। मेरा ये बोलने का मतलब है कि गवर्नमेंट जो भी अगर स्कीम लाना चाहिए हम उसके लिए हम पूरे राशन शॉप डीलर्स उसको हम लोग सक्सेस करने की कोशिश करेंगे। हमारा मुतालबा सिर्फ ये है कि गवर्नमेंट तमाम स्कीमें लाते वक्त हम डीलर तमाम राशन शॉप डीलर जो 30-40 साल से राशन की दुकान चले रहे हैं, जिनके लिए कोई वजीफे के हक़ नहीं है, किसी किस्म का कुछ नहीं है, राशन शॉप डीलर्स मरते उसकी जो है दुकान ले लेते और उसका रोज़गार छीन जाता, उसकी पूरी फैमिली बेरोज़गार हो जाती, पूरी फैमिली रोड पे आ जाती। उसके लिए कोई इंतज़ाम नहीं है, हमारे लिए कोई कमीशन नहीं है। गवर्नमेंट हमारे लिए गवर्नमेंट अगर ये चाहती है कि राशन डिपार्टमेंट में जो भी काम हो रहा वो सही होना हो, तो हमारे लिए भी कुछ सोचना चाहिए, हमारा कमीशन बढ़ाना चाहिए। मेरा ये मुतालबा गवर्नमेंट से है कि हमारे लिए कोई शॉर्टेज नहीं है। अगर गवर्नमेंट जो है बायोमेट्रिक सिस्टम लाना चाह रही है तो पहले शॉर्टेज का इंतजाम करे, ताकि हमारे पास जो शॉर्टेज आता है वो शॉर्टेज हमारे पास निकल जाता है। हमारे के लिए 1.5% हमारे को शॉर्टेज अलग किया जाए और हम लोगों को कमीशन बढ़ाया जाए, ताकि हमारे कमीशन से हमारे खर्चे निकाले सकते हैं। और इसी तरीके से हमारे मार्जिन के लिए हम जो सर्विस दे रहे हैं, हमारी सर्विस के लिए हमको एक सर्विस चार्ज लेने का मौका दिया जाए, क्योंकि हम पब्लिक से हम सर्विस चार्ज 35 रुपये लेना चाह रहे हैं। एक ट्रैफिक का अगर हम चालान भरने गए ई सेवा में तो 100 रुपये के चालान को 35 रुपये ई सेवा वाले सर्विस ले रहे हैं, क्योंकि वो अपनी जगह खाली बैठ के सर्विस ले रहे हैं। हम तो दुनिया की मेहनत करने के बावजूद हमको इसमें कुछ भी नहीं रहा। गवर्नमेंट 7 रुपये सर्विस चार्ज एक का ऐलान करी है गवर्नमेंट। हम वो ऐलान के जो है सो खुशामदीद करते हैं, हम वो ऐलान को वेलकम करते हैं, लेकिन हमारे ये मुतालिबा है कि वो 7 रुपये के बजाय हमारे को कम से कम एक 35 रुपये सरचार्ज लेने का मौका दिया जाए, जो कि हम सिर्फ सर्विस देते हैं, गवर्नमेंट का काम करते हैं, हम पब्लिक के लिए सर्विस दे रहे हैं, इसलिए हमको सर्विस चार्ज देना चाहिए। हम सिर्फ सर्विस लेंगे, कमीशन जो आएगा वो हमारा खर्चा हो जाएगा, शॉर्टेज जो आएगा वो हमारे शॉर्टेज में चले आता है। इसलिए मेरा गवर्नमेंट से ये मुतालिबा है कि हमको सर्विस चार्ज दिया जाए, जो कि हम सर्विस देने के बाद हमको सर्विस चार्ज मिलना चाहिए। సబ్సిడీ కి నగదు బదిలీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఆవాజ్ దో ఇప్పుడు మన పెద్దలు మనకు మద్దతుగా తెలియజేసిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనకు సందేశం ఇస్తారు ఈ నగదు బదిలీ విషయంపై. మీరు నిర్వహిస్తున్నటువంటి ధర్నాకి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పక్షాన పూర్తి మద్దతును తెలియజేస్తా ఉన్నా. ఒక హైదరాబాద్ నగరంలోనే కాదు,
తోటి వెల్ఫేర్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈ నగదు బదిలీకి వ్యతిరేకంగా ఈ ధర్నాలు జరుగుతున్నాయి. అన్ని చోట్ల కూడా మా పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ ధర్నాల్లో పాల్గొని సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు. ఇదేదో మన హైదరాబాద్ నగరానికో మన రాష్ట్రానికో పరిమితమైనటువంటి సమస్య కాదు. ఇది మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ ఉద్దేశించినటువంటి సమస్య. ఇటీవల ప్రధానమంత్రి గారు జనవరి నుంచి మన రాష్ట్రంలో 5 జిల్లాల్లోనూ దేశవ్యాప్తంగా 51 జిల్లాల్లో ఈ నగదు బదిలీ పథకాన్ని ప్రయోగాత్మకంగా మేము ప్రారంభించబోతున్నట్టు ప్రధానమంత్రి గారు ప్రకటించారు. ఈ 5 జిల్లాల్లో మన హైదరాబాదు, రంగారెడ్డి, చిత్తూరు, అనంతపూరు, తూర్పుగోదావరి జిల్లాలు ఉన్న సంగతి మనకు తెలుసు. 2014 జనవరి నుంచి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్తా ఉన్నారు. అందువల్ల ఈరోజు ఒక పక్కన రేషన్ షాప్ డీలర్లు ఆందోళన చేస్తూ ఉన్నారు, రెండో పక్కన ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు, అట్టడి వర్గాల ప్రజలు రేషన్ షాపుల మీద ఆధారపడి సరుకులు తీసుకునేటువంటి పేద ప్రజలు దీని మీద ఆందోళన చెందుతూ ఉన్నారు. పార్లమెంటులో కూడా ఈ రోజున దీనికి సంబంధించి ఈ సమస్య మీద మీ రేషన్ షాప్ డీలర్ల ఆల్ ఇండియా అసోసియేషన్కి సలహాదారుగా ఉన్నటువంటి సీతారాం యేచూరి గారు కూడా ఈ సమస్య మీద పార్లమెంటులో లేవనెత్తడానికి తెల్ల రేషన్ కార్డులు పేదవాళ్ళకి ఇస్తా ఉంటారు. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇచ్చేటువంటి తెల్ల రేషన్ కార్డుల మీద బియ్యం కానీ, కిరోసిన్ కానీ, ఇతర నిత్యావసర వస్తువులు మనకు సప్లై చేస్తామని చెప్తా ఉన్నారు. మరి దుకాణాలు ఉన్నాయి కాబట్టి మనకి దుకాణాలకి ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ప్రభుత్వమే సరఫరా చేయాలంటే గోడౌన్లు ఉండాలి కాబట్టి గోడౌన్లు ఉన్నాయి. మరి క్రమేణా ప్రజా పంపిణీ వ్యవస్థనే రద్దు చేసేటువంటి కార్యక్రమం తప్ప ఏమి కాదు. కాకపోతే మనకి పైకి ఏమీ కనపడదు, ముందు అటువంటి మాటలు చెప్పరు. ఒకేసారి ప్రజా పంపిణీ వ్యవస్థని రద్దు చేస్తున్నామని చెబితే గద్దోలు పెడతారు, ఆందోళన చేస్తారు, లేనిపోయి అల్లర్లు అవుతాయి. కాబట్టి మనకు ఏమి చెప్పరు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, బాగా అవినీతి జరుగుతూ ఉంది, లీకేజెస్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని నియంత్రించడానికి మేము ఈ నగదు బదిలీ పథకం అని ఈ రోజున చెప్తా ఉన్నారు. ఈ మాట చెప్పగానే చాలా మందికి నిజమే కావచ్చు, లేదు అవినీతి అరికట్టడానికే కావచ్చు అని కొంతమందిని అయినా కానీ నమ్మించేదానికి ఈరోజు ప్రధానమంత్రి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రోజున ఇటువంటి మాటలు చెప్తా ఉన్నారు. అయ్యా, మీరు ఈ రోజున నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. నిత్యావసర వస్తువులు ఎప్పుడు పెరుగుతాయో మనకు తెలియదు. దాని ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా పెరిగిపోతూ ఉన్నాయి. మరి మనకిచ్చేటువంటి జీతాలు పెరగవు, మనకిచ్చేటువంటి కమిషన్లు పెరగవు, లేదు మనకిచ్చేటువంటి డిఏలు పెరగవు. అవి కూడా 6 నెలలకో సంవత్సరానికో పోరాటం చేసి ఆందోళన చేస్తే పెరుగుతూ ఉంటాయి. కానీ ధరలు మాత్రం ఆకాశానికి అంటుతూ అడ్డు ఆపు లేకుండా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. మరి మీరు నగదు బదిలీ పథకం అంటున్నారు, ఆధార్ కార్డుల మీద ఆధారపడి ఇది ఇస్తా ఉంటున్నారు. అసలు ఈ జిల్లాలోనే ఆధార్ కార్డులు ఇప్పుడు సగం వరకు రాలేదని ప్రభుత్వం ఎట్లే చెప్తా ఉన్నాయి. మరి ఆధార్ కార్డులకే దిక్కు లేకపోతే మరి రేపు జనవరి నుంచి మీరు ఏ రకంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు అనే సమస్య ఉంది. అసలు ఆధార్ కార్డులకు సంబంధించి ఇప్పటి వరకు పార్లమెంటులో చర్చ లేదు. మరి పార్లమెంటులో చర్చ లేకుండా, చట్టబద్ధత లేకుండా ఆధార్ కార్డు మీద ఆధారపడి ఏ రకంగా ఈ పథకాన్ని మీరు అమలు చేస్తారనే ప్రశ్న కేంద్ర ప్రభుత్వం 2013 జనవరి నుంచి ప్రయోగాత్మకంగా
51 జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా మన రాష్ట్రంలో హైదరాబాదు, రంగారెడ్డి, చిత్తూరు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో అమలుగా అవుతూ ఉంది. ప్రత్యేకించి ఇప్పుడు రేషన్ షాపుల ద్వారా ఆహార వస్తువుల్ని సబ్సిడీ రూపంలో మనకి ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వం నగదు బదిలీ అంటే మీరు బ్యాంక్ అకౌంట్ తెరిస్తే మీకు వస్తువుల్ని రేషన్ షాపుల ద్వారా కాకుండా మీకు ఇచ్చే సబ్సిడీని డబ్బు రూపంలో బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజుకి ధరలను నియంత్రించే స్థితిలో గవర్నమెంట్ లేదు. ఎప్పుడు ధరలు ఆకాశాన్ని అంటుతాయో మనకు తెలియనటువంటి పరిస్థితి. ప్రత్యేకించి బియ్యం కానీ, పప్పు, ఉప్పు ఇటువంటి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరి పెరిగే ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మరి ఆ ధరలను పెంచి ఆ నగదు సబ్సిడీ ఇచ్చేదానికి మీ దగ్గర ఏమన్నా సూచనలు ఉన్నాయా, మీ దగ్గర ఏమన్నా ప్రతిపాదన ఉన్నాయా అంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పటివరకు స్పష్టమైనటువంటి లేవు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఎప్పుడైతే ఈ వస్తువులన్నింటినీ రేషన్ షాపుల ద్వారా కాకుండా మేము డబ్బుల్ని బ్యాంకుల్లో వేస్తామని అంటా ఉన్నారు. ఈ రేషన్ షాపులు అవసరం ఏముంది? రేషన్ షాపుల మీద లక్షలాది మంది డీలర్లు ఆధారపడి వాళ్ళ కుటుంబాలు ఉంటున్నారు. మరి రేషన్ షాపులు అవసరం లేకపోతే 35 रुपये के हिसाब से हमको सर्विस चार्ज अगर दी जाएगा तो हम बड़े गवर्नमेंट के मजबूर होंगे, क्योंकि हमको बहुत ही मुश्किलात का सामना पड़ रहा है। ट्रांसपोर्टेशन बढ़ेगा, मलिया किराया बढ़ेगा, वेइंग चार्ज बढ़ेगा, हर चीज़ बढ़ गई है। महंगाई के ज़माने में आज से 15 साल पहले जो कमीशन दिया है वही कमीशन पे बात करना पड़े तो हमारे को बड़ी दुश्वारियों का सामना करना पड़ा। तो लिहाजा हम डीलर एसोसिएशन वाले यही समझ के फैसला करें कि भाई हम एक रोज़ा हड़ताल करेंगे। अगर हमारी हड़ताल गवर्नमेंट में अगर हम सरकार हमारी कामयाब कर देती है तो लिहाजा फिर हमारे लिए बड़ी खुशी का बायस बन सकती है। अगर नहीं होने की ज़रूरत नहीं, फिर हमको आगे सुनना पड़ेगा कि हम हमारा अगला प्रोग्राम क्या है, हमारे लीडर्स क्या डिसीजन लेते हैं, उसके ऊपर हमको अमल करना पड़ेगा। तो लिहाजा गवर्नमेंट से, सरकार से, स्टेट गवर्नमेंट हो या सेंट्रल गवर्नमेंट हो, हमारी पुरजोर अपील है कि हमारे ऊपर रहम करम करें, हमारे मुतालिबात पर संजीदगी से गौर करें कि हमको क्या कमीशन मिल रहा है। अब बायोमेट्रिक सिस्टम तो आप ला रहे हैं, तो उसमें बायोमेट्रिक सिस्टम के अंदर जितने दुकानों पर बायोमेट्रिक लागू किया गया है उससे दुकानदारी की आमदनी हो रही है मुश्किल से 2500-3000 रुपये के अंदर ही हो रही है। तो इस तरह 2500-3000 में उन्हें अपनी फैमिली कैसा मेंटेन करेगा, उसके बच्चों को कैसा एक अच्छा सिटीजनशिप दे सकेगा, कैसा अच्छा एजुकेशन दे सकेगा, ये सारी चीज़ें बातें आ रही है। तो लिहाजा इसमें गवर्नमेंट गौर तले हुए ये बात। तो हमारी पुरजोर अपील है डीलर्स एसोसिएशन की तरफ से कि हमारे मुतालिबात पर रहम करम करें और हमारे बात को कंसिडर करें। నగదు బదిలీ వద్దు, నగదు బదిలీ స్కీమ్ను పోషక విలువలతో కూడిన ఆహార భద్రతే ముద్దు. నగదు బదిలీ వద్దు. రేషన్ డీలర్ల ఐక్యత, రేషన్ డీలర్ల ఐక్యత, రేషన్ డీలర్ ప్రభుత్వం एक मिनट प्रेस एक मिनट ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజల గురించి ఏర్పడబడింది. కానీ దానికంటే 70 కంటే మొదలు ఎవరికైతే వ్యాపారంలో అనుభవం ఉందో వాళ్ళకి షాపులు కేటాయించారు. 70 తర్వాత 42 సంవత్సరాల నుండి ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారు కదా, ఎంప్లాయ్మెంట్ కార్డు వాళ్ళ దగ్గర సీనియారిటీ ఉన్నది, గ్రాడ్యుయేట్స్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎవరంటే వాళ్ళకి షాపులు అలొకేషన్. మళ్ళీ దాని తర్వాత మినిమం క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ పెట్టి అన్ని కండక్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ కార్డు సరెండర్ చేసుకుని ఇవాళ ప్రజా పంపిణీ వ్యవస్థ ఎడ్యుకేట్ చేసి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కార్డ్స్లో ఏ చదివి వాళ్ళ ఫ్యామిలీ పెట్టుకోవాలి అంటే ఇక వచ్చి ఒక్కొక్కరు సూసైడ్ చేసుకున్నాక చూస్తారా, లేదా కమిషన్ ఆఫీసర్ పోయి సూసైడ్ చేసుకున్నాక చూస్తారా? ఏం చేయాలి? వాళ్ళ ఏ బాగా ఏంటి? వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేవు. మేమనేది ఒకటే, ఎవరైతే రేషన్ షాప్ అథరైజ్ డీలర్ ఉన్నాడు కదా వాళ్ళ ఇల్లు రోడ్ పాలవుతుంది కాబట్టి ఆ ఫ్యామిలీకి వెళ్ళి ఎవరికైనా వచ్చి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
లేదా రేషన్ షాపులు కంటిన్యూ ఉంచాలి, రేపటి న్యూస్ కంటిన్యూ ఉంచాలి, లేకపోతే వాళ్ళకి ఉద్యోగం. అది మన లేకుంటే ఆత్మహత్యనే శరణ్యం అన్నట్టు ఆత్మహత్యల పర్వం స్టార్ట్ అవుతుంది. ఈడ కమిషన్ ఆఫీస్ కోరికలన్నీ రేషన్ డీలర్ ప్రభుత్వ ఉద్యోగిగా, రేషన్ డీలర్ ప్రభుత్వ ఉద్యోగిగా. चलो पूरा पूरा अपने अड्डे पे चले जाओ। चलो